ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ నేర్చుకుందామండి. లైనింగ్ బ్లౌజ్‌లో మనం మన బ్లౌజ్‌ని టేప్‌తో మెజర్‌మెంట్స్ తీసుకొని ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. ఈ వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే చిన్న లైక్ ఇయ్యండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. మీ బ్లౌజ్ మీరే స్టిచ్చింగ్ చేసుకునే విధంగా మాత్రం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ లైనింగ్ అనేది మనం తీసుకొని డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ఓపెన్ వన్ సైడ్ ఆపోజిట్ గీసుకొని ఓపెన్స్ ఆపోజిట్ గీసి జాయింట్ మన సైడ్ నుంచి కింద ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే అది ఎక్కువ తక్కువ వస్తే దాన్ని ఎక్కువ తక్కువలు ఉంటాయి కాబట్టి ఒక సమానంగా లైన్ డ్రా చేసుకోవడం వల్ల నీట్‌గా కరెక్ట్‌గా ఉంటుంది. ఎక్కడ ఎక్కువ తక్కువలో లేకుండా నీట్‌గా అయితే ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనం ఇలా నీట్‌గా చూసారు కదా! ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాతకి మనం చక్కగా మళ్ళీ మనం మెజర్మెంట్స్ అనేది టేప్‌తో తీసుకుందామన్నా కదా! ఆది బ్లౌజ్‌ని చక్కగా ఇలా వేసుకొని నీట్‌గా వేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్‌గా సర్దుకొని ఇలా వేసుకోవటం వల్ల మనకి ముడతలు ఉండటం వల్ల ఎక్కువ తక్కువలో అయిపోతాయన్నమాట. తక్కువే రావచ్చు. ఒకవేళ తక్కువ వస్తే మన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పాడైపోతుంది. ఇలా నీట్‌గా సర్దుకొని అలా పరుచుకున్న తర్వాతకి మనం టేప్‌తోని మన పైన జాయింట్ ఉంటుంది కదా! షోల్డర్ జాయింట్ నుంచి కింద వరకు ఎక్కడ ఫోల్డ్ చేసుకోవాలి, ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే మనకు వెనక డాట్ వేస్తాం కదా! ఆ డాట్ దగ్గరికి అలా మనం మార్క్ చేసుకోవాలి. ఒక మీరు ఫోల్డ్ చేసి తీసుకున్న ఆ డాట్‌ని ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. అలా ఫోల్డ్ చేసి మీకు ఎంత వస్తదో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 14 వచ్చిందనుకోండి +1 15 అవుతుందన్నమాట. అలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మనకి ఎలా తీసుకోవాలి అంటే ఈ షోల్డర్స్ మనం బ్లౌజ్‌లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ అంటే ఆ హ్యాండ్ జాయింట్ కాడ నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు తీసుకోవాలి. ఎనక నెక్ ఉంటుంది కదా! అది నెక్ ఎనక మనకి బ్యాక్ పార్ట్‌లో ఉంటుంది కదా! బ్యాక్ సైడ్ అది. చెస్ట్ లూజు ఈ చంకడౌన్ నుంచి ఆ చంకడౌన్ వరకు కొలుచుకోవాలి. ఓకే. ఇలా మనం అన్నీ ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఎలా బ్యాక్ లెంత్ ఏమో పైన షోల్డర్ నుంచి కింద వరకు, చెస్ట్ లూజ్ ఏమో చంక డౌన్ నుంచి ఆ చంక డౌన్ వరకు, నెక్ నెక్ ఏమో వెనకాల ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. నడుము లూజ్ ఏమో ఉక్సులు పట్టీ నుంచి కాజాల పట్టీని వదిలేసి మనం కొలుచుకొని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అది మెయిన్. ఓకే. ఇలా మనం అన్ని మెజర్మెంట్స్‌ని ఒక్కసారి వేసుకొని చూసుకుంటే మనకి అన్నీ వచ్చేస్తాయి. ఆ మెజర్మెంట్స్ పాయింట్స్ పెట్టుకుంటూ మనం చేసుకోవాలి. ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఎక్కడ తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు చెప్పాను కదా! బ్యాక్ లెంత్ ఎంతొస్తదో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. నడుము లూజ్ 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఓకే. ఇలా మనకి లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి 14 ఉంది కాబట్టి 15 తర్వాత షోల్డర్ ఎంత అయితే వస్తుందో దాంట్లో మనకి సగం అనమాట. ఎంత వస్తాయి ఇప్పుడు ఒకవేళ 14 వచ్చిందనుకోండి. 14లో సగం 7, 12 వస్తే దాంట్లో సగం 6 అలా యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాతకి మనము నెక్ కూడా తీసుకున్నాం కదా! ఒక 5 వచ్చింది. ఆ 5ని యాజ్ ఇట్ ఈజ్‌గా వేసుకొని పైకి కొంచెం మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇలా మనం మార్క్ చేసుకున్న దానికి నెక్ డ్రా చేసుకోవాలి. నెక్ అనేది మీకు ఏది కావాలి అనుకుంటే అది అనమాట. మరి చంక డౌన్ కోసం జాకెట్‌ని తిరగలు తీసి అంటే ఖర్చుల సైడు మనం ఒక మార్క్ చేసుకొని దాన్ని ఒక బాక్స్‌లా డ్రా చేసుకొని మిడిల్‌లో ఇక్కడ రౌండ్ కర్వ్ అనేది మీరు 1½ ఇంచ్ లావుగా ఉన్నవాళ్ళు 1½ ఇంచ్ బక్కగా ఉన్నవాళ్ళు 1½ తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ కూడా మనకి 31 వచ్చింది. 31లో 4 భాగాలు డివైడ్ చేసుకొని మార్క్ చేసుకొని 1 ఇంచ్ వెనక డాట్స్‌కి 2 ఇంచులు ఖర్చుల కోసం. 2 ఇంచులు ఖర్చుల కోసం. మీకు 2 కావాలంటే 2, 1½ కావాలంటే 1 యాజ్ యూ విష్. మీరు ఎంత తీసుకోవాలి అనుకుంటే అంత అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ కూడా పాయింట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మనకి ఎంత వచ్చింది?
31.5 వచ్చింది. అంటే 8 మార్క్ చేసుకొని 2 ఏమో ఖర్చులకి. 9, 10 పెట్టుకోవాలి చెస్ట్ లూజు. ఇప్పుడు మనం మార్క్ చేసుకుంది ఎలా మార్క్ చేసుకుందామో అలా మనం మార్క్ చేసుకొని కట్స్ ఇచ్చుకోవాలి అక్కడ. ఇచ్చుకున్న ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. మిగిలిన దాంట్లో మనం ఫ్రంట్ పార్ట్ అని డ్రా చేసుకుందాం. హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని చక్కగా అక్కడ వేస్ట్కి తర్వాతకి ఇది తిప్పేస్తేనేమో 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. లేదు లోనకి హెమ్మింగ్ చేస్తా అంటేనే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. పైన కొంచెం మనం ఎక్కడ ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా మనం ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా మనకున్న దాని ప్రకారం వేసుకోవాలి. ఇలా మన అస్సలు బ్లౌజు కొలతకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఇలా కాకపోతే డౌన్ 3 పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఎస్ కర్వ్ వచ్చేలాగా ఒక మార్క్ అయితే చేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా వచ్చే విధంగా చూసుకొని అది వేసుకొని ఇలా మొత్తం డ్రా చేసుకోవాలి. చూసారా, వాళ్ళు ఇచ్చిన లైనింగ్ సరిపోలేదు కానీ అడ్జస్ట్ చేసేసుకొని ఇక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని క్రాస్గా వేసుకొని ఎలా ఉందో దాన్ని అలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఆ క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఆది బ్లౌజ్ చూసుకొని ఫ్రంట్ పార్ట్ అంటే మెయిన్ డాట్తో కొలుచుకోవాలి. షోల్డర్ కాడ నుంచి కొంచెం షోల్డర్కి వదిలేసుకొని మెయిన్ డాట్ని పట్టుకొని కొలుచుకొని కొంచెం కుట్ల కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతే, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. కాకుంటే ఎక్కువ పెట్టామంటే మనకి ఫ్రంట్ అనేది లూజ్గా ఉంటుంది. అలా చేయకూడదు. ఉక్సులు పట్టిని కూడా కరెక్ట్గా కొలుచుకొని ఎక్కడి వరకు వస్తుందో పెట్టేసుకొని మొత్తం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్స్ కూడా ఫ్రంట్ సైడ్స్ని డ్రా చేసుకొని కొంచెం పైకి పెట్టుకోవాలి. దాన్ని కలుపుకోవాలి. మొత్తం ముందు భాగంలో కూడా మనం చిన్న కరువు తీసుకోవాలి. లో తీసుకోవాలి అంటారు, డౌన్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి. తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడే మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా ఫ్రంట్ నెక్ కూడా చెక్ చేసుకోండి. లేదు ఒకేసారి జాయింట్స్ వేసిన తర్వాత నెక్ కట్ చేసి మెడ బెల్ట్ వేస్తానన్నా కానీ ఓకే. ఇలా మనం మంచిగా చక్కగా కట్ చేసుకున్న తర్వాతకి లైనింగ్ని ఇక్కడ కొంచెం మనం ఏం చేయాలంటే కొన్ని ఫ్రంట్ పార్ట్ అనేది చక్కగా చూసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది కుదరాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే మనం మెయిన్ డాట్ని పట్టుకొని కొలుచుకొని చూసుకుంటేనే మనకి ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది తక్కువ అయిందనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోదు, పైకి ఎక్కుతుంది, పైకి వస్తుంది అంటారు. అట్లా రావడానికి ప్రాబ్లం ఏంటంటే మనం ఫ్రంట్ది కొలవకపోవటం వల్ల. చెస్ట్ లూజ్ అంటే టైట్ ముందు టైట్ అవుతుంది అంటే మన చెస్ట్ అనేది కొలుచుకోకుండా పెట్టుకుంటే మార్క్ చేసుకుంటే అది తక్కువైందనుకోండి ఫ్రంట్ అనేది టైట్గా వస్తుంది. అలాగే మళ్ళీ గూడలు జారుతున్నాయి అంటారు. గూడలు జారటానికి కూడా కారణం ఏంటంటే ఎక్కువ తక్కువ అంటే ఫ్రంట్ కొలుచుకోకుండా ఎక్కువ తీసుకున్నాం అనుకుంటే ఆ లూజ్ అనేది అక్కడ తన్ని మనకి గూడలు జారిపోతూ ఉంటాయి. కాబట్టి ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్ అనేది కుదరడానికి మేజర్ రోల్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కరెక్ట్గా కుదురుతుంది కదా. అందుకని దాన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా వేసుకొని లైనింగ్ అని వేసుకొని కొంచెం ఖర్చులు ఉంచుకొని దగ్గరగా కట్ చేయొద్దు, కొంచెం ఉంచుకోండి. ఎక్స్ట్రా ఉంచుకుంటే జాయింట్ చేస్తుందో మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కరెక్ట్గా కట్ చేయడం వల్ల ఏంటంటే ఒకసారి జాయింట్ చేసినప్పుడు తక్కువ పడటం కానీ అలా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సరిపోతుంది చూసుకొని ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఇంత ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి అతుకులు పడకుండా మంచిగా చూసుకొని వేసుకొని
కట్ చేసుకోవాలి. చక్కగా ఇలా చేసుకుంటే ప్రతిదీ కొలుచుకొని జాగ్రత్తగా కట్ చేస్తే అసలు బ్లౌజ్ అనేది కుదరకపోవటం అనేది ఉండదు. ఇలా ప్రతిదీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. చూసి మీరు కూడా నేర్చుకొని మీ బ్లౌజెస్ మీరే కుట్టుకోవచ్చు. అంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్‌ని ఫాలో అవ్వండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీకు మంచిగా టిప్స్ ఉంటాయి. దీంట్లో మీకు అర్థమయ్యే రీతిలో బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది. హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకొని వస్తుందా, ఎందుకంటే ఇక్కడ మన హ్యాండ్స్‌కి అనేది అంచొచ్చింది కాబట్టి ఒకే కింద కూడా అంచొస్తే మనకు ప్రాబ్లమ్ ఉండదు. ఒకే సైడ్ వస్తే మనం 2 హ్యాండ్స్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా. దీంతో బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.